అందరికీ నమస్కారము. వెల్కమ్ టు కీర్తి వంటిల్లు. ఈరోజు వీడియోలో హోటల్ స్టైల్ పల్లీ చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన మందపాటి కడాయి పెట్టుకొని 1 కప్పు పల్లీలు వేసుకొని పల్లీలని బాగా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని పల్లీలని ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే అవి లోపలి వరకు చక్కగా ఫ్రై అవుతాయి. పల్లీలు కాస్త ఫ్రై అయిన తర్వాత 4 పచ్చిమిర్చిని మధ్యలోకి తుంపుకొని వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు ఇలా కలుపుకుంటూ పల్లీలని పచ్చివాసన పోయి లోపలి వరకు బాగా వేగేలాగా ఫ్రై చేసుకోవాలి. పల్లీలు ఇలా మంచిగా వేగిన తర్వాత ఇందులో 1/2 కప్పు పుట్నాల పప్పు వేసుకొని కలుపుకోవాలి. పుట్నాల పప్పును ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. అక్కడక్కడ లైట్గా కొంచెం ఎర్రగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా అన్నిటిని కూడా పచ్చిదనం లేకుండా బాగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోనికి వేసుకొని చల్లారి పెట్టుకోవాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోనికి వేసుకోండి. అలాగే ఇందులో 1 ఉల్లిపాయను ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. 5 వెల్లుల్లిపాయల్ని పొట్టు తీసుకొని వేసుకోండి. చిన్న గోళీ సైజ్ అంతా చింతపండుని కొద్దిగా నీళ్ళల్లో నానబెట్టుకొని వేసుకోండి. ఇప్పుడు రుచికి సరిపడినంతగా సాల్ట్ వేసుకొని కొంచెం కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టిన తర్వాత ఇప్పుడు తగినన్ని గోరువెచ్చని నీళ్లు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చట్నీ అనేది ఎంత పల్చగా కావాలో చూసుకొని నీళ్ళని వేసుకొని మిక్సీ పట్టుకోండి. చట్నీ మీకు గట్టిగా కావాలో పల్చగా కావాలో చూసుకొని నీళ్లు వేసుకొని ఇలా మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న చట్నీని ఒక గిన్నెలోనికి వేసి పెట్టుకోండి. చట్నీలో చల్లటి నీళ్లు వేసుకొని మిక్సీ పట్టుకోవద్దు. వేడి నీళ్లు మాత్రమే వేసుకొని మిక్సీ పట్టుకోండి. అప్పుడే చట్నీ చప్పగా లేకుండా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా చేసుకున్న చట్నీకి పోపు పెట్టుకోవడం కోసము స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన పోపు కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు నూనె వేసుకొని వేడి చేసుకోండి. నూనె కాస్త వేడి అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకోవాలి. అలాగే 2 ఎండుమిర్చిని మధ్యలోకి తుంపుకొని వేసుకోండి. కొంచెం పచ్చి కరివేపాకు వేసుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. పోపు దినుసులు పచ్చివాసన పోయి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా పోపుని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ వేడి పోపు తీసుకెళ్ళి ముందుగా చేసి పెట్టుకున్న చట్నీలో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ చట్నీ ఏ టిఫిన్స్లోనికైనా స్నాక్స్లోనికైనా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.